అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్. వే టు స్టార్ట్. ఒక 4 years బ్యాక్ మిస్సింగ్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ రోజు బన్నీవాస్ గారిని కలిశాను. తర్వాత దాని స్కోరింగ్ నచ్చి అక్కడ సీట్ పడింది యాక్చువల్లీ ఈ సినిమా రావడానికి. థ్యాంక్ యూ సార్. అండ్ అంటే ఫస్ట్ నేను శ్రీని జోషిల్ అన్నడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తన వల్ల బన్నీవాస్ గారు పరిచయారు. అండ్ ఆ మూవీ స్కోరింగ్ చేయాలి అని వచ్చినప్పుడు ఆ టైటిల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చి ఈవినింగ్ 5 o'clock అనుకుంటే 11 o'clockకి ఒక అవుట్పుట్ ఇచ్చామండి. ఒక మోక్షిత్ అండ్ సిద్ధు అన్న వాళ్ళు పిల్లల్ని పిలిచి, మన సురేష్ బన్నిశెట్టి గారిని పిలిచి ఒక మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ అదేమాట. సో స్కోరింగ్ అంతా పిల్లలతోనే నిండిపోయి ఉంటుంది. అండ్ ఇమీడియట్గా ఏం చేయాలి అంటే బొమ్మలు తెప్పించాం. ఊరి నుంచి మన అంజి గారు బొమ్మలు తెప్పించారు. నేను కొన్ని తిరుపతి వెళ్ళినప్పుడు బొమ్మలు కొనుక్కొచ్చాను. సో బొమ్మలతో ఒక కొత్త ప్రయోగం చేసే అవకాశం ఇచ్చారు బన్నీవాస్ గారు. అండ్ ఇందులో ఒక 3 songs చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన డైవర్షన్ బ్యూటీ మన కాసల శ్యామ్ గారు రాశారు. అండ్ లిరిక్ ట్యూన్ చేశాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది సార్. అండ్ మంగ్లీ గారు పాడారు. మంగ్లీ గారు చాలా ఎక్సైట్ అయ్యి 3 times పాడారు నా కోసం ఆ పాట. సో ఆ డ్యాన్స్ కూడా వేసేస్తారు ఎక్కడికి వచ్చినా సరే. అండ్ ఎస్, పెంచల్ దాస్ గారు పాడిన అమలాలో రామ్ భజన్ అనే సాంగ్ కూడా చాలా క్రూషియల్ టైంలో వస్తుందండి సినిమాలో. ఈ సినిమాలో మీరు ఒక యాంగిలే చూసారు ట్రైలర్లో, ఇంకొక యాంగిల్ ఉంటుంది లాస్ట్లో. దట్ ఈస్ అంటే నేను సెకండ్ హాఫ్ చూసి డైరెక్టర్ గారికి వెళ్ళి జస్ట్ హగ్ ఇచ్చాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకున్నాను పైలట్ మ్యాచ్ చూసి. సో మీరు కూడా August 15th చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. లైక్ పాస్ట్ 2 months నుంచి మేము చెక్కుతూనే ఉన్నాం సినిమాని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రోగ్రామర్ జయరామ్. మేము ఆఫీస్లో సెటప్ పెట్టేసి ఇంకా అక్కడ టోటల్ ఐడియాస్ పెట్టామండి. టోటల్లీ అంటే బన్నీవాస్ గారు కొన్ని ఐడియాస్ చెప్పేవారు, నాకు కొన్ని ఐడియాస్ వచ్చేవి, డైరెక్టర్ గారు ఐడియాస్ చెప్పారు. ఆటగాడే అని చెప్పి ఒక టీం ఉంటుంది, దట్ విల్ అది ఉంటుంది, దట్ విల్ స్టే. ఆటగాడే అనేది చాలా రిలీఫ్ ట్రాక్ ఒకటి ఉంది సినిమాలో. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ అండ్ అరుల్ తన కీబోర్డ్ ప్లేయర్ పనిచేశారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, పెద్దవాళ్ళు వాయిస్లు తీసుకున్నాం, మా అంకుల్ వాయిస్ తీసుకున్నాం, అండ్ ఇందిరాదేవి గారు చెప్పి ఒక పెద్దవాడు వాయిస్ తీసుకున్నాం. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ and all the instrument players who worked for. and last lo emotions ki total live ki వెళ్ళాం మేము, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అందరూ. అంటే without them this cannot be achieved. సో క్వాలిటీ మీకు ఏమైనా నచ్చింది అంటే మేము చేసాం మ్యూజిక్. అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అజయ్ అరసాడ అని పేరు పడుతుంది కానీ బట్ దాని వెనకాల చాలా ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఆ ఐడియాస్ నుంచి పుట్టిందే స్కోర్. So hopefully it will entertain you guys on 15th August, paid premieres. So maximum మర్చిపోలేదు. Yeah, that's it. Thank you so much. Thank you Ajay garu. Thank you so much.